దర్శనానికి వాళ్ళకి ఏ రకమైన అలసట లేకుండా అక్కడ విరామం తీసుకోవడానికి కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ, ఏదైనా తినుబండారాలకు సంబంధించిన విషయంలో కానీ, పిల్లలకి మిల్క్ సప్లై చేసే దాంట్లో కానీ అన్ని సౌకర్యాలు అక్కడ, టాయిలెట్ ఫెసిలిటీ అన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అలాగే శ్రీకాళహస్తి, అలాగే కాణిపాకం, అలాగే అన్నవరం క్షేత్రం, సింహాచలం, ద్వారకా తిరుమల, ఇవాళ అన్ని ప్రతి ఆలయంలో కూడా 70 కోట్లు 80 కోట్లు 100 కోట్ల రూపాయల నిధుల్ని అక్కడ ఖర్చు పెట్టి భక్తులకి సౌకర్యాలు పెంచుతూ ఉన్నాం. విశేషంగా స్వామివారికి ఆలయాల్లో అమ్మవారికి విశేషమైన పూజలన్నీ కూడా చాలా శాస్త్రోక్తంగా ఆగమ అనుసారం, అది వైఖానస ఆగమం అయితే వైఖానస ఆగమం ప్రకారం, వైదిక స్మార్తం అయితే వైదిక స్మార్తం, పాంచరాత్రం అయితే పాంచరాత్రం, శైవాగం అయితే శైవాగం, వీరశైవాగం అయితే వీరశైవాగం, ఇంత శాస్త్రయుక్తంగా చిత్తశుద్ధితోటి భగవంతుడి మీద పూర్తి విశ్వాసంతో చేస్తామంటే మానవ సేవే మాధవ సేవ అన్న విషయం భగవంతుడితోటి ఏ రకంగా అయితే మనం సేవ చేస్తున్నాం అలాగే మనం మన ప్రజలకి సేవ చేస్తే అది మాధవ సేవ చేసినట్టే అని మనసవాచ నమ్మిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలంటే కేవలం ఓట్లు వేసేటప్పుడు అవసరం వచ్చిన యంత్రాల్లాగా చూసే మనిషి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అవసరం రామోజీరావు గారికి ఉంది, రామోజీరావు గారి అవసరం చంద్రబాబు నాయుడుకి ఉంది. వీళ్ళిద్దరు కలిపి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారా? రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళతోటి పరాచికలు ఆడతారా? అంటే చంద్రబాబు నాయుడు గుళ్ళు కూలగొట్టేసినా సరే ఈనాడికి కనిపించదా? అమ్మవారి ఆలయంలో క్షుద్ర పూజలు చేస్తే వీళ్ళకి కనిపించవా? దుర్మార్గంగా ప్లాన్ కుట్ర పన్ని రథాలు తగలబెట్టించారని, విగ్రహాలు పగల కొట్టించారని ఒక ఒక మాసోత్సవం కింద చేసినట్టుగా వాళ్ళ విగ్రహాలు ఎక్కడ చూసినా ఒక 2-3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో విగ్రహాలు పడగొట్టేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. దీనికి మరొక రాజకీయ పార్టీ కూడా ఇదే సందు అనుకుని వాళ్ళు ఈ మతానికి సంబంధించి వాళ్ళ లబ్ధి పొందే కార్యక్రమం కూడా చేశారు. దాంట్లో ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అక్కడున్న అన్నీ కూడా పునర్నిర్మాణం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా కాపాడింది కాబట్టి వీళ్ళందరూ నోరులు మొదలు పడిపోయినాయి. ఇవాళ హిందూ ధర్మ పరిషత్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటం కోసం ఒక యజ్ఞాన్ని చేస్తే ఎవరు ఎప్పుడూ చేయని ఒక గొప్ప యజ్ఞం 8 ఆగమాలతో కలిపి చేస్తే ఎంత రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషించారో, రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఆ భగవంతుడి దయ కలిగిందన్నది మీరే రాశారు. యజ్ఞం అయిన వారం రోజులకి కేంద్రం నుంచి నిధుల వరద అని. అంటే భగవంతుడు సత్సంకల్పంతో చేసిన కార్యక్రమానికి భగవంతుడు ఏ రకంగా స్పందిస్తాడో, ఏ రకమైన ఆశీర్వాదం ఇస్తాడన్నది మీ కంటికి కనపట్టలేదా? మీ బుర్రకు ఆలోచన రావట్లేదా? ఎంతసేపు దుర్మార్గమైన విషయం చెప్పడమైనా మీ పని. చంద్రబాబు నాయుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి మీరు ఎటువంటి జగదాడు వార్తలు రాయడానికైనా దిగజారిపోతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా ధర్మ ప్రచారం జరుగుతూ ఉంది. మీ కంటికి ఎక్కడ కనపట్లేదా? మీ జిల్లా ఈనాడు యూనిట్లకి ఏం సందేశం పంపారు? గతంలో 1:4 రేషియోలో ఒక వార్త వేస్తే చంద్రబాబు నాయుడు 3 వార్తలు వేయమనేవారంట. ఇవాళకి వారానికి ఒక వార్త వేసిన చాలు, అంతకంటే ఎక్కువ లేదు. ఈ మనకి జీవన మరణ సమస్య అయినటువంటి ఎన్నికలో ఏదో రంగంగా మనం వాళ్ళ మీద ఎంత విషయమైనా చిన్మించైనా సరే మనం ఏదో రంగా
చంద్రబాబుని గట్టెక్కించాలని ఆదేశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎంత దుర్మార్గమైన ఆలోచనతో మీరు రాతలు రాస్తున్నారన్నది మీరు ఇచ్చిన ఆదేశాల ద్వారా తెలుస్తూ ఉంది. ఎంత దుర్మార్గమైన కుట్ర కుళ్ళు కడుపులో పెట్టుకుని రాష్ట్ర ప్రజలను వంచడానికి, చంద్రబాబు నాయుడిని ప్రజల మీద రుద్దడానికి దేనికి అంటే మీరు చంద్రబాబు ద్వారా మీరు కూడా వాటాలు పంచుకుని లబ్ధి పొందుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ మట్టుకొట్టుకోవాలా? ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ ఎక్కడ ఒక రూపాయికి అవినీతికి అవకాశం లేకుండా వ్యవస్థను నడుపుతూ ఉంటే నీతి ఆయోగ్కు సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ స్వయంగా స్పందించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిపాలన తీరు అందరూ కూడా అమలు చేయవలసిన అవసరం ఉందని చెప్పే పరిస్థితికి వెళ్తే, దేశంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన విధానం, ఈ సచివాలయ వ్యవస్థ, ఈ రైతు భరోసా కేంద్రాలు అమలు చేస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంటే, ఇచ్చిన హామీలన్నీ పథకాలన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ ద్వారా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే, ఒక రూపాయి ఎవరికి లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంటే, ఇవాళ 66 లక్షల మంది పెన్షన్దారులు, గతంలో 38 లక్షలు కూడా 39 లక్షలు కూడా లేవు. అది కూడా పెన్షన్ ఇవ్వడానికి ఏ రోజు పెన్షన్ వస్తుందో తెలీదు, ఎప్పుడు పెన్షన్ కోసం వెళ్ళి పడుగాపులు పడాలో తెలీదు. ఆ సాయంత్రం వచ్చేటప్పటికి టైం వచ్చేటప్పటికి సిగ్నల్ పని చేయకపోతే లేదు, మళ్ళీ మరణం రమ్మంటారు. తిరిగి కాళ్ళు అరిగిపోయే పరిస్థితికి వాళ్ళ వృద్ధులందరూ వితంతులందరూ కూడా బాధపడిన సందర్భాలు. ఇవాళ అంటే మీరు వచ్చి ఇంటింటికి డోర్కి తలుపు తట్టి మరీ ఇంటికి వచ్చి 3,000 రూపాయలు నెలలో చేతిలో పెట్టి వెళ్తుంటే ఆ వృద్ధులు వాళ్ళకి కళ్ళల్లో ఉన్న సంతోషం, ఆ వితంతువులు మరి ఎంత సంతోషంగా ఆ ఇల్లు గడుపుకోవడానికి వాళ్ళు ఎంత బిడ్డ అక్కడికి వచ్చి బాధ్యత తీసుకున్నాడు, నాకు పుట్టిన కొడుకు కూడా తీసుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డ రూపంలో నాకు సాయం చేస్తాడన్న భావన వాళ్ళలో ఎంత బలంగా నాటుకుంది. అంటే ఇవన్నీ మీరు వచ్చి ఈ ఇంటికి ఇచ్చే పెన్షన్లు తీసేస్తారు, వాలంటరీ వ్యవస్థను రద్దు చేసేస్తారు, సచివాలయ వ్యవస్థను రద్దు చేసేస్తారు, పరిపాలనా యంత్రాలంతా మీ గుప్పిట్లో పెట్టుకుంటారు, మళ్ళీ జన్మభూమి కమిటీని తీసుకొచ్చి వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టేద్దామని ఎంత తాపత్రయపడిపోతున్నారు మీరు. ఇవాళ మీరు రాసిన రాత్రుల్లో ఒక్కటైనా నిజం ఉందా? ఒక్కటైనా నిజం ఉందా? మీరు ఇవాళ ఏ రకంగానూ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు మీకు అంతుపట్టలేదు. నిజంగా ఏదైనా మీరు ఒక మంచి సలహా ఇవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడికి ఇటువంటి సలహాలు ఇచ్చి ఈ చేస్తే బాగుండన్న ఆలోచన వచ్చింది. మీ ఆలోచన ధోరణి పేరు. మీరు ఎంతసేపు దోచుకో పంచుకో, నీకెంత నాకెంత, ఈ ఆలోచనతో మీరు వెళ్ళినప్పుడు ఒక నోబుల్ థాట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచనలు మీకు ఎలాగ వస్తాయి? ఆయన ఒకటే ఇన్ని కార్యక్రమాలు మేధావులందరూ కూడా టీవీలో చర్చల్లో చెప్తూ ఉన్నారు. ఇవాళ 2,55,000 కోట్ల సొమ్ము 1,62,00,000 కుటుంబాలకి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్తున్నాయి. అంటే ఈ డబ్బులన్నీ గతంలో ఏమైపోయినాయి? అదే ఆదాయం అదే ఖర్చు ఉంది కదా అని వాళ్ళే ప్రశ్నించి, ఇవాళ గత ప్రభుత్వంలో